ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై అమెరికా జరిపిన దాడిలో విశాఖకు చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతి చెందారు. సురేష్ విశాఖ శ్రీహరిపురానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ మృతికి సంబంధించిన సమాచారం ఆయన కుటుంబానికి చేరిందా? సురేష్ కుటుంబ వివరాలేంటి? మరోసారి అమెరికా దాడికి అంటే యుద్ధానికి సిద్ధమైన సమయంలో ఒమన్ తీరంలో వాణిజ్య నౌక మీద అమెరికా దాడి చేసింది. ఈ దాడిలో పలువురు సైనికులు మృతి చెందారు. అయితే ముఖ్యంగా 3 మృతి చెందారు. వారిలో ఒకరు విశాఖపట్నం చెందినటువంటి విశాఖపట్నంలో శ్రీహరిపురం ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈయన ఇంజనీర్, మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్. వయసు 44 సంవత్సరాలు. ఒక భార్య, 2 పిల్లలు ఉన్నారు. 13 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారు. ఈ నెల 24వ తారీఖుకి వీరికి 15వ వివాహ వార్షికోత్సవం అవుతుంది. ఆ సందర్భంగా నేను ఇంటికి వస్తాను తిరిగి అని కుటుంబ సభ్యులతో చెప్పినట్టుగా కుటుంబ సభ్యులు చెప్తున్నారు. మన భార్య పేరు భార్గవి. ఇప్పటికే ఈ సమాచారం, ముఖ్యంగా ఈ సమాచారం మన విదేశాంగ శాఖ నుంచి ఏపీ భవన్ కి సమాచారం వచ్చింది. ఏపీ భవన్ అధికారులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖపట్నం జిల్లా కలెక్టరేట్ కి సమాచారం తెలియజేసింది. విశాఖపట్నం జిల్లా అధికారులు ఇప్పటికే ఈ సమాచారాన్ని పట్నాల సురేష్ కుటుంబ సభ్యులకి తెలియజేశారు. విశాఖపట్నం ఆర్డీఓ ఇతర అధికారులంతా కూడా ఈ సమాచారం తెలియజేశారు. చాలా బాధాకరం. కుటుంబ సభ్యులు చాలా బాధపడుతున్నారు. ఈ నెల 24వ తారీఖున వారి వివాహ వార్షికోత్సవం. ఆ వార్షికోత్సవాన్ని తిరిగి వస్తానని చెప్పడం, కానీ ఇంతలోనే ఈ వార్త వినడంతో చాలా బాధపడుతున్నారు. ఇప్పటికే పశ్చిమాసియా సంబంధించిన ప్రాంతంలో చాలా ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుంది. ఈ రాత్రి కూడా యుద్ధం కొనసాగే పరిస్థితులు కనిపిస్తున్నట్టుగా అంతర్జాతీయ సంబంధించినటువంటి అంశాల ద్వారా తెలుస్తోంది. కానీ ఈ ఘటనలో ఒమన్ తీరంలో జరిగినటువంటి ఈ వాణిజ్య నౌక మీద అమెరికా దాడి చేసింది. ఈ వాణిజ్య నౌకకు సంబంధించిన దాడి విషయం కూడా అమెరికా ప్రస్ఫుటంగా తెలియజేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆయిల్ పరమైనటువంటి అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ అక్రమ రవాణా చేస్తున్న కారణం చేతే ఈ నౌక మీద మేము దాడి చేశామని ఇప్పటికే అమెరికా ప్రకటించింది. ఈ ఘటనలో 20 మంది రెస్క్యూ అయ్యారు, కానీ 3 మృతి చెందారు. ఆ 3లో ఒకరు విశాఖపట్నం చెందినటువంటి విశాఖపట్నం శ్రీనివాస నగర్ శ్రీహరిపురం చెందినటువంటి పట్నాల సురేష్ ఉన్నారు. అయితే వారి కుటుంబ సభ్యులను కూడా చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆయన కొద్ది రోజుల్లోనే ఆయన తిరిగి వచ్చేటువంటి పరిస్థితి. ఇప్పటికే అన్ని రకాలుగా కూడా ఆయన తిరిగి వస్తున్నట్టుగా సమాచారం ఇచ్చారు. కానీ ఇంతలోనే ఈ సమాచారం తెలుసుకుని చాలా బాధపడుతున్నారు. కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. అలాగే సురేష్ కి తెలిసినటువంటి కుటుంబ సభ్యులంతా కూడా వారి కుటుంబ సభ్యులు బాధపడుతున్నారు. ఇప్పుడు ఈ వార్త తెలుసుకుని విశాఖ నగరవాసులు కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ యుద్ధంలో భారతీయుడైనటువంటి మెరైన్ ఇంజనీర్ అయినటువంటి పట్నాల సురేష్ మృతి చెందడం, ఆయనది మళ్ళీ విశాఖపట్నంలో ఉన్న శ్రీహరిపురం ప్రాంతం కావడం. ఎందుకంటే మధ్యాహ్నం వరకు కూడా విశాఖ ప్రాంతానికి చెందిన వాసిన విషయం తెలిసింది, కానీ సమీపంలో ఉన్న ప్రాంతం అని అనుకున్నారు. కానీ రెసిడెంట్ సంబంధించి ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్ నుంచి సమాచారం వచ్చింది. ఏపీ భవన్ నుంచి సమాచారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, జిల్లా కలెక్టర్ కి కూడా సమాచారం వచ్చింది. ప్రస్తుతం అయితే శ్రీహరిపురం దగ్గర పట్నాల సురేష్ ఇంటి వద్ద చాలా బాధపడుతున్నారు కుటుంబ సభ్యులు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి వారంతా కూడా ఇంటి వద్దకు చేరుకుంటున్నారు. చాలా బాధాకరమైన విషయం. అమెరికాకు సంబంధించినటువంటి దాడిలో ఒమన్ తీరంలో జరిగినటువంటి వాణిజ్య నౌక మీద దాడి జరగడం, ఆ వాణిజ్య నౌకు సంబంధించినటువంటి మెరైన్ ఇంజనీర్ గా భారతీయుడు ఉండడం, పట్నాల సురేష్ ఉండడం, వారిది విశాఖ ప్రాంతం వాసం కావడం చాలా బాధాకరమైన విషయం. ఆదిత్య పవన్, అసలు సురేష్ కుటుంబ వివరాలు ఏంటి? ఆయన నేపథ్యం ఏంటి? ఎప్పటి నుంచి మెరైన్లో చేస్తున్నారు? లాస్ట్ టైం మా ఫ్యామిలీతో మాట్లాడినప్పుడు ఈ పశ్చిమాసియా యుద్ధం ఎప్పటి నుంచో జరుగుతుంది, దీనికి సంబంధించి కానీ వాళ్ళకి ఏమైనా అనుమానాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఏమైనా మాట్లాడారా? కొద్ది రోజుల క్రితం ఈ సంఘటనకి కొద్ది రోజుల క్రితం అయితే వారు ఫోన్ లో మాట్లాడడం జరిగింది. పట్నాల సురేష్ ఫోన్ లో మాట్లాడారు. ఈ నెల 24వ తారీఖున 15వ వివాహ వార్షికోత్సవానికి ఏర్పాట్లు చేయండి, నేను తిరిగి వస్తానని చెప్పి వారితో మాట్లాడినట్టుగా వారి భార్య భార్గవి చెప్తున్నారు. అలాగే పిల్లలు 13 సంవత్సరాల వయసుకి వెళ్ళిన 10 సంవత్సరాల వయసుకి వెళ్ళిన పిల్లలు ఉన్నారు. వారు ఇక్కడే శ్రీహరిపురంలో శ్రీనివాస నగర్ లోనే వారి నివాసం ఉంటున్నారు. కొద్ది రోజుల్లో వారు వస్తారనేటువంటి ఆలోచనలను ఇప్పటికే వారు ఇచ్చినటువంటి కమ్యూనికేషన్ పరంగా ఉన్నారు. అందులోనూ మర్చెంట్ నేవీలో ఉన్నారు కాబట్టి తిరిగి వస్తున్నారు. ప్రస్తుతం యుద్ధ వాతావరణం కొంత సద్దుమణిగింది, నౌకలు నడుస్తున్నటువంటి అభిప్రాయం కూడా వీరిలో ఉంది. కాబట్టి త్వరలోనే వారు తిరిగి వస్తారనేటువంటి ఆలోచనలో ఉన్నారు. కానీ ఇంతలోనే
ఈ రోజు జరిగిన పరిణామాలు, అంతర్జాతీయంగా మారినటువంటి పరిణామాలు, ఈ రోజు అమెరికా కూడా ట్రంప్ ప్రకటించడం ఇక యుద్ధానికి సిద్ధమవుతున్న మరోమారు ఆ యుద్ధానికి సంబంధించినటువంటి స్ట్రైక్స్ చేస్తామని వారు ప్రకటించడం, ఇంతలోనే ఓమన్లోనే వాణిజ్య నౌక మీద దాడి చేయడం, అమెరికా దాడి చేయడం. కానీ ఈ దాడి చేయడంలో 23 మంది నౌకలు ఉన్నారు, కానీ అందులో 20 మంది రెస్క్యూ అవ్వగలిగారు. 3 మాత్రమే మృతి చెందారు. ఆ 3లో పట్నాల సురేష్ ఉన్నాడు, విశాఖ ప్రాంతానికి చెందిన వాసి. చాలా బాధపడుతున్నారు. ఈ వార్త కూడా వారికి కొద్ది గంటల క్రితమే ఈ సమాచారం వారికి తెలిసింది. ఎందుకంటే ఫారెన్ అఫైర్ మినిస్ట్రీ నుంచి ఈ సమాచారం వచ్చింది. విశాఖపట్నం సంబంధించినటువంటి పట్నాల సురేష్ మృతి చెందిన అంశాన్ని కూడా ఫారెన్ అఫైర్ మినిస్ట్రీకి రావడం, అక్కడి నుంచి ఏపీ భవన్ కి తెలియజేసిన వెంటనే వీరి కుటుంబ సభ్యులకి సమాచారం ఇచ్చారు. చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే కేవలం కొద్ది రోజుల్లోనే తిరిగి సురేష్ విశాఖపట్నంకి వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇంతలోనే ఈ రకమైనటువంటి సంఘటన జరగడం చాలా దురదృష్టకరం. చాలా ఆవేదన చెందుతున్నారు కుటుంబ సభ్యులు కూడా. సురేష్ చెందిన కుటుంబ సభ్యులు కూడా ఈ విషయం తెలుసుకుని ప్రస్తుతం చాలా ఆవేదన చెందుతున్నారు. రైట్ ఆదిత్య పవన్.